నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బండి భగీరథ్ కేసుపై స్పందించిన మంత్రి పొన్నం. మహిళా డీసీపీతో విచారణ జరుగుతుందని వెల్లడి. ప్రజావాణికి కొనసాగుతున్న ఫిర్యాదుల వెల్లువ. బాధితుల నుండి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయాలి. ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్ వామపక్ష పార్టీలు. మే 12వ తేదీన హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. ఇక వార్తల్లోని వివరాలు. బండి సంజయ్ కుమారుడిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ మంత్రి పొన్నం ఓ వీడియోను విడుదల చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ తానే స్వయంగా కుమారుడిపై వచ్చిన ఆరోపణలను విచారణ చేయాలని చెప్పారు. కుట్ర చేస్తున్నారంటూ సానుభూతి పొందే ప్రయత్నం ఆపాలని సూచించారు. తన కుమారుడి ప్రమేయం లేదని నిరూపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. తెలంగాణ బిడ్డలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడి విచారణకు ఆదేశించారని చెప్పారు. మహిళా డీసీపీ అధికారితో విచారణ జరుగుతుందన్నారు. దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు నుంచి తప్పించుకోలేరని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచారణకు అడ్డుకుంటే ప్రజాస్వామ్యం గౌరవించదని అన్నారు. సీఎం ఆదేశం మేరకు పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. బండి సంజయ్ గారు తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడంలే. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాం. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్ గా ఉంటుంది. దాని తర్వాత నిన్న మొన్న కొంత మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తా ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇందులో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సర్న్డ్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. ప్రతి సోమవారం రోజున నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హాజరై బాధితుల నుండి స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా వారం రోజుల్లోపు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కొత్తపల్లి మండలం ఎలగందులలోని పెద్ద చెరువు నీటిని విడుదల చేయకుండా చూడాలంటూ కరీంనగర్ కలెక్టరేట్లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామ సర్పంచ్ తమను అడ్డుకుంటున్నాడని, చేపలు పెంచుకునే కాంట్రాక్టర్కు మద్దతుగా నిలుస్తూ నీటిని విడుదల చేసేందుకు కుట్ర చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. నీరు బయటకు వదలకుండా అధికారులు చొరవ తీసుకోవాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే కలెక్టర్ స్పందించి నీటిని విడుదల చేయకుండా ఆపాలని కోరారు. తద్వారా ఎండిపోతున్న తమ పొలాలకు నీరు అందించే సౌలభ్యం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువును తూము తీసి గండి పెడతారు, చేపల కొరకుంటుంది. మేము బాయిలకు నీళ్లు లేకుండా, బోర్ల నీళ్ళు లేకుండా మా పొలాలు ఎండిపోతాయి, మా బాయిలు ఎండిపోతున్నాం. మా సమస్య మొన్న కూడా ఇచ్చినాం చెప్తే ఆయన ఇంటాడు. మేము ఏం చేసుకోకపోతే
మీరు ఏం చేసినా నేను ముందుకే ఉన్నా, వీళ్ళు ఏం చేస్తారో చేసుకోపోరు అని మాట బాధగా మాట్లాడతాడు. ఇలా జీజీ పెట్టి సర్పంచ్ ఇది అంజయ్య సర్పంచ్ శనగైనే ఇది 800 మండలం కొత్తపల్లి. నేను నీళ్ళు తీస్తా మెల్లి చూసుకోపోరు, నీళ్ళు తీయద్దని మేము కొట్లాడుతున్నాం. కలెక్టర్ అమ్మ ఏమంటుంది, పోలీసులకు రాపిండి అంటుంది అంతే. కలెక్టర్ అమ్మ మొన్న కూడా ఇచ్చిన కలెక్టర్ అమ్మ ఆమె కూడా ఏం జవాబు ఇవ్వలేమంట. కరీంనగర్లోని ఆరపల్లి గ్రామానికి చెందిన బాధితులు కలెక్టరేట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని విక్రయించాలంటూ వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు. తన తల్లికి ప్రాణహాని ఉందని, తమ పెద్దనాన్న కొడుకైన జలపతి నడవడానికి స్థలం లేదంటూ కాంపౌండ్ వాల్ను కూల్చివేసి తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. తన తండ్రిని భయాందోళనకు గురిచేసి దొంగతనంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించారు. గతంలో అమ్మపై దాడికి ప్రయత్నించారని, న్యాయం జరగకపోతే ఆత్మహత్యనే శరణ్యమని చెప్పారు. మా పెద్దనాన్న, మేము ముగ్గురం ఆడపిల్లలం. మా పెద్దనాన్న కొడుకు వాడు ఇల్లు కట్టుకుంటా అని మాకు ఇట్లా పోయే దారిలా చుట్టూ కాంపౌండ్ ఉంటుంది మాకు. ఆ కాంపౌండ్ ఊలగొట్టుకొని మేము ఇల్లు కట్టుకుంటాం, తర్వాత మేము గోడలు పెట్టిస్తాం అని ఆయనతో మాట్లాడిండు. సరే అన్ననే కదా అని మేము జాలికొద్ది కూలగొట్టుకోమన్నాం. కూలగొట్టిన తర్వాత ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడు ఇదంతా నాదే అంటాడు. మాకు నడవడానికి తొవ్వలేదట. మమ్మల్ని బాగా కూడా టార్చర్ చేస్తుండు. మమ్మల్ని బతకనిత్తలేడు. అల్లుళ్ళు రావద్దట, బిడ్డలు రావద్దట. మాకు కనీసం స్నానాలు చేయడానికి బాత్రూమ్ కూడా లేదు. వాష్రూమ్ పోదామన్నా కానీ బాత్రూమ్ లేదు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ విద్యానగర్, రేకుర్తికి చెందిన ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. రేకుర్తిలోని 125 సర్వే నెంబర్లు, 536 ఎకరాల స్థలంతో పాటు విద్యానగర్లోని 16 సర్వే నెంబర్లు, 115 ఎకరాల స్థలాల రిజిస్ట్రేషన్ను నిలిపివేశారని తెలిపారు. గత 40 ఏళ్లుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని నగరపాలక సంస్థకు పన్ను చెల్లించుకుంటున్నామని బాధితులు తెలిపారు. అధికారులు స్పందించి తమ స్థలాలు రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మేము రేకుర్తి విద్యానగర్ 1920-21 డివిజన్ నుంచి గత సంవత్సర కాలంగా 1920-21 3 డివిజన్లు 650 ఎకరాలు, దాదాపు 10,000 ప్లాట్లు, 4,000 ఇండ్లు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టింది. సీలింగ్ యాక్ట్ కింద ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టిండు. గత సంవత్సర కాలంగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. అది ఎందుకంటే పట్టా భూములు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న భూములు కాబట్టి వాళ్ళు ఏదైనా అవసరానికి అమ్ముకోలేక, ఏదైనా పెళ్ళిళ్ళు చేయలేక, అప్పులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ప్రతి వారం కలెక్టరేట్కి వచ్చి వినతి పత్రం ఇస్తూనే ఉన్నాం. తర్వాత రెవెన్యూ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినాం, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళినాం, అందరు ఎమ్మెల్యేల దగ్గర, జిల్లా అధ్యక్షుని గారి దగ్గరికి వెళ్ళినాం. అందరి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇస్తున్నాం, కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరై కలెక్టర్ చిత్రా మిశ్రాకు ఆయన వినతి పత్రం సమర్పించారు. రైతాంగ సమస్యలపై కలెక్టర్తో ఆయన చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, గతంలో బీఆర్ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతులు విసిగిపోయారని అన్నారు. ఒక సంచికి 4 కిలోలు అదనంగా తూకం వేసి రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీపీఎస్ విధానం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాలేకపోయాయని చెప్పారు. రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 43 కిలోల తూకాన్ని అంగీకరించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు ఉప్పుల అంజన్ ప్రసాద్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్, కోల రమేష్, జవాజీ హరీష్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అధికారంలోకి వచ్చినాక గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రైతు వ్యతిరేక విధానాలతోటి చాలా అప్పుడు విసిగిపోయినరు. ఆ రోజుల్లో ఒక సంచికి 4 కిలోలు అదనంగా తూకి రైతులను నట్టేట ముంచినటువంటి ఎన్నో ఉదాంతాన్ని మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత 2 సంవత్సరాల నుంచి రైతన్నకు ఏ ఇబ్బంది పెట్టకుండా, తప్ప తాళుతో సంబంధం లేకుండా, కటింగ్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి సందర్భం ప్రతి రైతన్నకు తెలుసు. దురదృష్టవశాత్తు ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీపీఎస్ సిస్టమ్ తోటి ఒక వారం 10 రోజులు ఈ ధాన్యం సేకరణ ఆలస్యమైంది. దానివల్ల సెంటర్లలోకి లారీలు అనుకున్నంత రీతిలో రాకపోవడం, అదేవిధంగా ఈసారి చాలామంది రైతులు ఈసారి కొంచెం కటింగ్ ఎక్కువ చేస్తుందని చెప్పి ఫీల్డ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ కరీంనగర్లో రైతాంగం తరపున తప్ప తాళుతో సంబంధం లేకుండా, కటింగ్ లేకుండా
ధాన్యాన్ని సేకరించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దివ్యాంగులకు సేవ చేయడం మనందరి బాధ్యత అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. సమగ్ర శిక్ష అలింకో ఆధ్వర్యంలో దివ్యాంగ బాల బాలికలకు అవసరమైన ఉపకరణాలు అందించే కార్యక్రమం భవితా కేంద్రంలో నిర్వహించారు. గత నవంబర్లో గుర్తించబడిన 120 మంది అవసరమైన దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, రోలేటర్లు, వినికిడి యంత్రాలు, టీఎల్ఎం కిట్, వీల్ చైర్ లాంటివి పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ హాజరయ్యారు. దివ్యాంగులకు సాయం చేసేందుకు అందరూ ముందుండాలని, వీరికి సంబంధించిన అలవెన్స్లు, సౌకర్యాలను సకాలంలో అందేటట్లు చూడాలని మేయర్ అధికారులకు సూచించారు. దాదాపు 20 లక్షల విలువ గల ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. వారికి సేవ చేసుకోవడం అదృష్టంగా భావించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి, జిల్లా విద్యాశాఖ ఏడీ శ్రీరామ్, మొండయ్య, అధికారులు, వికలాంగులు పాల్గొన్నారు. బండి సంజయ్ కుమారుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు. బండి సాయి భగీరథ్ ను పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ అరెస్టు చేయడం లేదని మహిళా నాయకులు మండిపడ్డారు. మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్కి సహాయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనలపై ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సాయి భగీరథ్ ను వెంటనే పోక్సో కేసులో అరెస్టు చేయాలని, లేని పక్షంలో మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ కుమార్ తో పాటు మీర్ షౌకత్ అలీ, నారదాసు వసంతరావు, బొంకూరి మోహన్, పావనీగౌడ్, బత్తిని కీర్తాలతాగౌడ్, రుద్రరాధ, అంజత, హిమబిందు, శ్రీలత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పే బీజేపీ వాళ్లకు ఒక ముచ్చట అడుగుతున్నా. బేటీ బచావో, బేటీ పడావో అని చెప్తున్నారు, నారీ శక్తి అని చెప్తున్నారు. నయా మహాభారతం నడుస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పాలనలో. ఒక ఆడబిడ్డకు, 17 ఏండ్ల ఆడబిడ్డకు కేంద్ర సహాయ మంత్రి ఏదైతే హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఏదైతే చేసిండో పోక్సో చట్టం కింద ఆ కేసులు విధించకుండా ఇక్కడ ఆమెను హనీ ట్రాప్ చేసిండనేసి ఇక్కడ ఆ బాలిక మీద బాలిక మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్లో దొంగ కేసు పెట్టి తర్వాత పేట్ బషీర్బాగ్లో కేసు బుక్ చేస్తారు ఈయన మీద. బీజేపీలో ఉన్న ఒక కేంద్ర సహాయ మంత్రి అయిన బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ బాలికకి అన్యాయం చేస్తే ఆ అన్యాయం చేసిన ఆ ఆడపిల్లకి బేటీ బచావో ఎక్కడ పోయింది? మరి ఆ ఆడపిల్లకు న్యాయం చేయకుండా ఆ ఆడపిల్ల మీదనే మరి హనీ ట్రాప్ అని అబద్ధపు కేసులు పెట్టి మరి ఇప్పుడు అన్యాయం చేస్తుంది ఆడపిల్లకి. మరి బండి సంజయ్ కొడుకుని కాపాడడానికి అక్కడ ఇక్కడ కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎక్కడో ఇచ్చేసి వేరేబుల్ లేకుండా సెక్షన్స్ పెట్టి ఎలాంటి అంటే కాపాడడానికి అబద్ధపు అంటే అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర ఏదైతే పవర్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని మొత్తానికైతే చట్టాన్ని నీరుగారుస్తున్నారు. దేశం ధర్మం అని వత్తాసు వలుకుతాడు, నీతి వాక్యాలు చెప్తాడు బండి సంజయ్. ఏది నీ దేశం ధర్మం? ఇట్లాంటి అమ్మాయిలకే రక్షణ లేనప్పుడు ఒక ఆడబిడ్డ అని చూడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసినట్టు అనుకుంటురా? కేసులు పెట్టినప్పుడు తెలియదా మీకు? కేసులు పెట్టింది న్యాయం చేయడానికి, అమ్మాయిలను న్యాయం చేయండి. దేశం ధర్మం అన్నప్పుడు దేవుణ్ణి నేను ఇది వెళ్తుంది అది వెళ్తుంది, శవాలు వెళ్తాయి, మసీదులకు వెళ్ళి దవ్వుతాయి, అవి వెళ్తాయి కాదండి. అమ్మాయిలను రక్షణ కల్పించండి. మీరు కేంద్ర మంత్రి అయి ఉండి అమ్మాయిలకు న్యాయం చేయండి. తెలియవస్తా ఉంది. రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ ఇంత మహిళలు ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తున్నా మీరు పట్టించుకోవడం లేదు. దీని వెనుక ఆంతర్యం ఏంటి? నేను చేస్తా ఉన్నా, బండి సంజయ్ గారు మీరు అత్యంత నమ్మేటువంటి దేవతల పైన ఎప్పుడంటే అప్పుడు ప్రమాణం చేస్తారు కదా. ఈరోజు కరీంనగర్ నగరంలో మేమంతా మీరు అత్యంత ముఖ్యంగా మనం ఆరాధించే
మహాశక్తి ఆలయంలో మీరు నిజ నిరూపణ చేసుకోవాలి. మే 12వ తేదీన కరీంనగర్లో జరగబోయే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ఆర్యవేశ్య భవన్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతి ఏటా శోభయాత్ర నిర్వహిస్తున్నారని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. వివిధ కళా బృందాలతో ప్రదర్శనలు చేపట్టనున్నామని చెప్పారు. దేవుడి ప్రతిమలతో శోభయాత్ర కొనసాగుతుందన్నారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మజ్జిగ పంపిణీ, అల్పాహార వితరణ చేపడుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు హంపి పీఠాధిపతి విరాపాక్ష విద్యారణ్య భారతీ స్వామి హాజరు కానున్నారని చెప్పారు. గత 16 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో హిందువులని ఐక్యం చేసే ఉద్దేశంతో హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. నగర ప్రజలంతా కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాత్ర హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేందుకు హిందూ బంధువులందరూ స్వచ్ఛందంగా రేపు తరలిరావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక కళా బృందాలతోని ఇక్కడ, అలాగే దేవుళ్ళ విగ్రహాలతోని ఇక్కడ ఘనంగా శోభయాత్ర మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఏర్పాట్లను కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగడి కృష్ణారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్ గారు, అలాగే మా నాయకులందరితో కలిసి పరిశీలించడం జరుగుతుంది. రేపు మళ్ళా నగరంలోని హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ, అలాగే వివిధ మన షాప్ ఓనర్స్ అందరూ స్వచ్ఛందంగా వాళ్ళు ఇక్కడ మజ్జిగ పంపిణీ వితరణ కానీ, అలాగే అల్పాహార వితరణ కానీ చేపట్టడం జరుగుతుంది. 16 సంవత్సరాలుగా కేంద్ర మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో కరీంనగర్లో హిందువులందరినీ కూడా ఐక్యం చేసే ఉద్దేశంతో ప్రతి హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి హిందూ ఏక్తా యాత్ర రేపు హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లోని వైశ్య భవన్ నుంచి సాయంత్రం 4 గంటలకి ఈ హిందూ ఏక్తా యాత్ర ప్రారంభం కాబోతున్నది. దీన్ని ఏర్పాట్లను పరిశీలించడం కోసం కరీంనగర్ గౌరవ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా కార్పొరేటర్సు, నాయకులతో కలిసి ఏర్పాటు పరిశీలించడం జరిగింది. రేపు నిర్వహించేటువంటి ఈ హిందూ ఏక్తా యాత్రలో పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కొనుగోలు సెంటర్లలో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అట్టహాసంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కొనుగోళ్లు వేగవంతం కాకపోవడం, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. తేమ, తాలు పేరుతో క్వింటాలకు అదనంగా 5 నుండి 8 కిలోల కోత విధిస్తున్నారని ఆరోపించారు. A1 గ్రేడ్ ధాన్యాన్ని కామన్ గ్రేడ్గా సెంటర్ నిర్వాహకులు రైస్ మిల్లులకు పంపుతున్నారని తెలిపారు. దీంతో రైతులు క్వింటాలకు 20 రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, ఉప్పునోటి శ్రీనివాస్, సుంకరి సంపత్, ఎడ్ల రమేష్, రాజేశం, నరేష్, భద్రయ్య, గజ్జల శ్రీకాంత్, రాయకంటి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, కొనుగోలు సెంటర్లో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించడం జరిగింది. మా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలను కూడా ఈరోజు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వాస్తవానికి తేమ పేరుతోని, తాలు పేరుతోని క్వింటాలకు 5 నుండి 8 కిలోలు కట్ చేస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాదు రవాణా సౌకర్యానికి సంబంధించింది లారీల కొరత కావచ్చు, గన్ని సంచుల కొరత కావచ్చు, హమాలీల కొరత కావచ్చు. ఈ విధంగా కొనసాగితే రైతులు కుప్పలు పోసి సుమారు నెల రోజులు అవుతుంది. ధాన్యం కుప్పలపైన పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వర్షాలు వస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. గత నెల రోజుల క్రితమే ప్రారంభించవలసిన ఐకేపీ సెంటర్లను
పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము బియ్యం మేము కొనుగోలు చేయమని చెప్పని, అంటే ఏ సంఖ్యలో మేము బాయిల్డ్ రైస్ తీసుకోవాల్సిన దగ్గర మేము బాయిల్డ్ రైస్ తీసుకోము, రా రైస్ మాత్రమే తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతుంది, ఎఫ్సిఐ కొర్రీలు పెడుతుంది. ఈ కొర్రీలు పెట్టిన నేపథ్యంలోనే ఇప్పటికే మిల్లర్ల దగ్గర పెద్ద ఎత్తున వడ్లు గత కాలపు పంటకు సంబంధించిన వర్షాకాలము గత రబీకి సంబంధించిందే పెద్ద ఎత్తున స్టాక్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్ పెట్టలేని పరిస్థితిలో మేము కొనుగోలు చేయమని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్ద ఎత్తున మేము కటింగ్ కోసం ఒప్పించుకొని, అంటే రెండు పక్కల కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వము మిల్లర్లు ఈ ముగ్గురు కుమ్మక్కై రైతులను తీవ్రమైన దోపిడీకి గురి చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ హాస్టళ్లలో అందించే కాంట్రాక్టు పనులను ఇతర రాష్ట్రాలకు అందించడంపై అన్యాయం అంటూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 17ను తీసుకుని వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యా సంస్థల్లో అవకాశం లేకుండా చేసిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ కొంకటి శేఖర్, అక్కినపల్లి శిరీష, మేకల రవీందర్, జన్ను స్వరూప అన్నారు. కాంట్రాక్టులు ఇవ్వకుండా ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందవలసిన వాటాను తమకు కాకుండా ఇతరులకు కేటాయించకుండా గుజరాత్ రాష్ట్రంలోని మఫ్పత్ లాల్ కంపెనీకి లోపాయికారంగా టెండర్లను అంటపెట్టారని ఆరోపించారు. తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు టెండర్లలో అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణకు చెందిన నాయకులకు మాత్రమే టెండర్ ఇవ్వాలని, గత ప్రభుత్వం మాదిరిగానే టెండర్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జీలు మేకల రవీందర్, అక్కినపల్లి శిరీష, జన్ను స్వరూప, జిల్లా స్వెరోస్ అధ్యక్షులు జట్టపల్లి అనిల్, రాణా ప్రతాప్, సిఆర్ఓ బడుగు నవీన్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే కామారెడ్డి ఎస్సీ డిక్లరేషన్, అదేవిధంగా చేవెళ్ళ డిక్లరేషన్, ఇలా ఎస్సీలకు 18% రిజర్వేషను, అదేవిధంగా ఎస్టీలకు 12% రిజర్వేషను, అదేవిధంగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్లో బీసీలకు 30% రిజర్వేషన్ కాంట్రాక్ట్లో కల్పిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి రాగానే ఈరోజు ఆ జియో నెంబర్ 17 తీసుకొచ్చి ఈరోజు తాను ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో హామీలను తుంగలోకి దొక్కి ఇలా నిరుపేద వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కాంట్రాక్టులకు రానివ్వకుండా ఈరోజు అగ్రవర్ణాలకు మరి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు జియో నెంబర్ 17 తీసుకొచ్చి ఎవరైతే 50 లక్షల డిపాజిట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే మేము కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పి ఒక దొంగ మాటలు చెప్పి ఈరోజు పేద ప్రజలను నట్టేట్టముస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ గారిని కళ్ళు ఈరోజు పేద వర్గాలు నిజంగా అనిశ్చయపడుతున్నారు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు పేద విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక రోడ్ల మీద తిరుగుతున్న క్రమంలో విద్యార్థులు ఈ సోషల్ వెల్ఫేర్లో, బీసీ వెల్ఫేర్లో, సంక్షేమ హాస్టల్లో చదువుకున్న వాళ్ళకి అయితేనే ఆ రోజు సంక్షేమ హాస్టల్లో భోజనం ఏ విధంగా ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ పేద వర్గాలకి సోషల్ వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ, లేకపోతే మైనారిటీ అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఉండే చిన్న కాంట్రాక్టులను అందరికీ ఈ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జియో నెంబర్ 17ను తీసుకొచ్చి అందులో ఉన్న మొదటి కాలం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ గురుకులాలలో కాంట్రాక్టర్ టెండర్లు వేసుకోవచ్చు అని చెప్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు అయినప్పటికీ అరెస్టు చేయకుండా కేసును పక్కదారి పట్టిస్తున్నారని రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినప్పటికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి, సాయికృష్ణ, అజయ్, రాకేష్, అరుణ్, వినయ్, ఈశ్వర్, రిషి, రాహుల్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేయడం సిగ్గుచేటు. ఇలా లైంగిక దాడి చేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన
ప్రభుత్వం ఇలా ఉన్నట్లు అనుమానం కలుగుతా ఉంది. ఇలా బీజేపీ నాయకులు తెల్లాలేస్తే బేటీ పడావో బేటీ బచావో అంటారు. కానీ ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కుమారుడే లైంగిక దాడి చేసినా ఇప్పటి వరకు దానిపై విచారణ చేయకుండా, ఇలా బాధితురాల కుటుంబాన్ని న్యాయం చేయకుండా, రక్షణ కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఇలా ఎక్కడో రాష్ట్రంలో జరిగితే, మారుమూల ప్రాంతంలో జరిగితే గగ్గోలు పెట్టి ఎగిరెగిరిపడే బండి సంజయ్ తన కుమారుడు మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినా ఇప్పటి వరకు దానిపై స్పందించకుండా ఉండడం సిగ్గుచేటు. ఈరోజు బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇలా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలా మారుమూల ప్రాంతంలో అత్యాచారం జరిగితే గగ్గోలు పెట్టేటువంటి బండి సంజయ్ ఇలా తన కుమారుడు అత్యాచారం చేస్తే ఎందుకు స్పందించలేడమని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న కేసులకే అత్యంత ఉత్సాహం చూపేటువంటి ఈ ప్రభుత్వం మరి అలా ఒక కేంద్ర మంత్రి కుమారుడు అత్యాచారం చేస్తే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి. వెంటనే తన కుమారుడు ఉన్నటువంటి ఆ బండి భగీరథుని గారిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బండి సంజయ్ ఇంటి ముంగట ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్న ఆంజనేయ స్వాములకు మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ అండగా నిలుస్తున్నారు. హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసిన హనుమాన్ దీక్షాపర్లకు భిక్షతో పాటు వాటర్ బాటిల్స్, పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. కొత్తపల్లి, వెదిర, గంగాధర, పూడూరు హనుమాన్ స్వాముల వద్దకు వెళ్లి స్వాములకు అన్నప్రసాదంతో పాటు వాటర్ బాటిల్స్, పండ్లు అందించామని డి సంపత్ అన్నారు. దాదాపుగా 200 మంది స్వాములకు పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కొమ్మెర వినయరెడ్డి, కప్ప శ్రీనివాస్, అప్పు రవీందర్ రెడ్డి, సురేష్, హరి పాల్గొన్నారు. బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేసి మైనర్ బాలికకు న్యాయం చేయాలని జిల్లా ఏఎఫ్బి కార్యదర్శి బండారి శేఖర్ అన్నారు. నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని ఆరోపించారు. భగీరథ్పై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా హోంశాఖ డీజీపీ ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బద్రి, నేత అరుణ్, కళ, లత, అరుణ, శారద, శంకరమ్మ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్టుగా, అదేవిధంగా పోక్స్ కేసు కూడా నమోదైంది. పోక్స్ కేసు నమోదై 2 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పోలీసు యంత్రాంగం కనీసం అరెస్టు చేయలేదు, సమగ్రంగా విచారణ చేయలేదని చెప్పి సందర్భంగా మేము తీవ్రంగా ఆరోపణ చేస్తున్నాం. తక్షణమే బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే సామాన్యులకు ఒక న్యాయం, లేకపోతే ప్రజాప్రతినిధులకు, ధనవంతులకు మరొక న్యాయం అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నది. అదే సామాన్యులు చేస్తే ఇదే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ ఇదే పద్ధతిలో వ్యవహరిస్తుందని చెప్పే సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే సామాన్యులకు ఒక న్యాయం, ధనవంతులకు, ప్రజాప్రతినిధులకు ఒక న్యాయం ఉండకూడదని చెప్పే సందర్భంగా పోలీసు వ్యవస్థకు మేము తెలియజేస్తున్నాం. పోలీసులు పారదర్శక పద్ధతిలో డీజీపీ గారికి ఒకటే సూచన చేస్తున్నాం, కమిషనర్ గారికి ఒకటే సూచన చేస్తా ఉన్నాం. తక్షణమే సమగ్రంగా విచారణ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, వెలిచాల రాజేందర్ రావు నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబులను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రులను కలవగా వారు శాలువా కప్పి ఆకుల నర్సయ్యను సన్మానించారు. తన నియామకానికి సహకరించినందుకు ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ రైతులకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మార్కెట్ యార్డ్లో ఆధునిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు నిష్పక్షపాతంగా, నిజాయితీగా సేవలు అందిస్తామని వెలిచాల రాజేందర్రావు, ఆకుల నర్సయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు వేల్పుల వెంకటేష్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నీర్వరం మండలంలోని మాదాపూర్ గ్రామం నుంచి చొక్కాలపల్లి గ్రామానికి ట్రాక్టర్ ద్వారా గడ్డి కట్టలు తరలిస్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. రాపోలు రాజేశంకు చెందిన గడ్డి కట్టలు ట్రాక్టర్లో తీసుకువెళుతున్న సమయంలో రహదారిపైన ఉన్న విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్లో ఉన్న గడ్డి కట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు 150 గడ్డి కట్టలు కాలి బూడిద అయినట్లుగా సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ భారీ నష్టం జరిగినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై జరుగుతున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా మున్నూరు కాపు సంఘం నేతలన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. మున్నూరు కాపు బిడ్డ అయిన బండి సంజయ్ పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కొడుకును అడ్డుపెట్టుకుని ఆయన పరువు ప్రతిష్టను దిగజార్చుతున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిని అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అగ్రకులాల నేతలు ఆయన ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడి విషయాన్ని కోర్టులు చట్టాలు చూసుకుంటాయని చెప్పారు. యావత్ మున్నూరు కాపు సంఘం ఆయనకు మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో మున్నూరు కాపులను తక్కువ శాతంగా చూపించారని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి నల్వాల రవీందర్, బొమ్మరాతి రామచంద్రం, మున్నూరు కాపు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కులగణలో మున్నూరు కాపులను తక్కువ శాతం చేసి అంటే 3.9గా చూపించి చేయించడం ద్వారానే మన రాష్ట్రంలో మున్నూరు కాపులపై అక్కసు వెళ్ళవుతున్నది మనకు తేటతెల్లమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో అత్యధికంగా ఉన్నవారు మున్నూరు కాపులే. దాన్ని అతి తక్కువగా చేసి మున్నూరు కాపులు ప్రాబల్యాన్ని తక్కువ చేసేదానికి ప్రయత్నం చేసే దానిలో మన మున్నూరు కాపులపై చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఈ రోజు అంటే మనం 2 రోజుల నుంచి చూస్తాం. 2 రోజుల నుంచి అన్ని వార్తా వివరాలలో అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం. ఏమనంటే బడుగు బలహీన వర్గాల నుండి బండి సంజయ్ కూడా నాకు చిన్నప్పటి నుంచి సోదరుతో సమానుడు. ఒకటే వాళ్ళలో ఉండేవాళ్ళము. ఆయన నేచర్ ఏంటి అనేది మాకు మంచిగా తెలుసు. నేను ఒక రాష్ట్రీయ స్వయం సంఘం లో మెంబర్ను. ఆయన కూడా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నమ్ముకున్న వ్యక్తే. అందులో ఉన్న ప్రిన్సిపల్స్ ఏదంటే అబద్ధం ఆడరు. ఫస్ట్ నెంబర్ 1 సత్యమే మాట్లాడతారు. నాకు తెలిసినంత వరకు ఆయన చేసిన పనులకు ఆయన కరెక్ట్ జవాబుదారు ఉంటాడు. కానీ ఆయన కొడుకు ఒకవేళ చేసినట్టయితే నిరూపణ అయితే ఆయన దేనికైనా సిద్ధమే. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు మిత్రులు చెప్పినట్టు బండి సంజయ్ గారి మీద వ్యక్తిగత కక్షతోటి ఆరోపణలు చేయడం జరుగుతున్నది. మరి ఇది డిసెంబరులో జరిగిన ఇన్సిడెంట్ను ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి వారి క్యారెక్టర్ను డ్యామేజ్ చేయాలని చూస్తుండ్రు. ఇది ఎంతవరకు సమంజసము? ఈ మా మున్నూరు కాపు సోదరులను అనగదొక్కే ప్రయత్నం చేస్తుండ్రు. కష్టపడి ఎదిగిన సంజయ్ కుమార్ గారిని ఎలా అణచాలనో వారికి ఏ విధంగా తోయక వారి కొడుకును అడ్డం పెట్టుకొని ఈ పనులు చేస్తాడని మా మున్నూరు కాపు సోదరులందరం భావించి ఈనాడు మేము పత్రికాముఖంగా ఖండించడానికి మేము ముందుకు వచ్చినాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. Audio Jungle.